హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల ప్రార్థనా సంఘం. ఇది యూనివర్సల్ చర్చ్. బ్రదరు, పాస్టరు, రెవరెండ్ బిషప్ తిమోతిగా నేను ప్రతి ఒక్కరికి వాక్యాన్ని ప్రబోధన చేస్తున్నాను. నా సెల్ నంబరు 9908308421. ఈ యొక్క వాక్యాన్ని విని వాటిని గైకొనాలన్నదే, ప్రతి ఒక్కరూ మార్పు రావాలి, ప్రతి ఒక్కరూ దేవుని నమ్మాలన్నదే నా యొక్క ఆలోచన. కనుక ఈ యొక్క వాక్యాన్ని విని వాటిని గైకొనుటకు చిన్న ప్రయత్నం చేస్తారని నేను ఆశిస్తున్నాను. మత్తయి సువార్త 25వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూసుకుందాం. దేవుడు, ఇది పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకుని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధి లేనివారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేనివారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధిలలో నూనె తీసుకొని పోయిరి. ఈ యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. బుద్ధి అనేది చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు పెంచిన పెంపకంలో అనేది ఉంటుంది. స్కూల్లో మాస్టర్లు నేర్పించిన దాంట్లో కూడా బుద్ధి ఉంటుంది. కానీ ఇవన్నీ ఉన్నా కూడా బుద్ధి లేకుండా జీవిస్తూ ఉంటారు కొంతమంది. ఎగతాళి చేస్తూ, దుష్టుల ఆలోచన చొప్పున నడుస్తూ, దేవుడి యొక్క పిల్లలను దూషణలు చేస్తూ ఎంతోమంది బుద్ధి లేని వారు ఉంటారు. కానీ అటువంటి వారికి మనము దూరంగా ఉండాలన్నదే నా ఆశ. ఇక్కడ బుద్ధి లేనివారు, బుద్ధి గలవారు 10 మంది కన్యకలు ఎవరంటే దేవుడి యొక్క సేవకులే. వీరిలో 5 మంది మంచిగా ఉంటారు, 5 మంది మంచిగా ఉండరు. ఎందుకంటే 5 మంది ఏం చేస్తారంట, ఒక చర్చిలో 5 మంది ఉంటే ఒక 10 మంది ఉన్నారనుకోండి, ఆ 10 మందిలో 5 మంది ఏం చేస్తూ ఉంటారంటే చర్చికి వచ్చిన వాళ్ళకి సువార్తను చెబుతూ, సువార్తను ప్రకటిస్తూ, వాటి సాక్ష్యాలు పంచుకుంటూ ఎంతోమంది మారు మనసు పొందడానికి వచ్చిన వారికి ప్రోత్సహిస్తూ ఉంటారు. ఇంకో 5 మంది ఏం చేస్తూ ఉంటారు, మందిరంలోనే ఎందుకు వచ్చినావు ఈ చర్చిలో ఏం లాభం రాదు, నువ్వు దేవుని ఎందుకు నమ్ముకున్నావు, నువ్వు అవసరమే లేదు, ఎందుకంటే నాయన నీ ఇష్టానికి ఉండు నాయన, దేవుడు నిన్ను దీవిస్తాడు కదా, యాడ ఉన్నా దీవిస్తాడని బుద్ధి లేని మాటలు చెప్తూ ఉంటారు. అటువంటి వారికి మనం చాలా దూరంగా ఉండాలి. ఎందుకంటే ఒక పాస్టర్ గురించి మన పిల్లలే చెప్పాలి బయట, ఇతను ఎలా ఉన్నాడు, ఇతను ఏ విధంగా ఉన్నాడు అన్న విషయము మన సేవకులే ప్రబోధన చేస్తూ ఉంటారు. దయచేసి ఈ యొక్క వాక్యాన్ని మీరు వినండి. ఎందుకంటే చాలామంది చర్చిలలో ఈ యొక్క వాక్యాన్ని ప్రకటన చేస్తారు, కానీ బుద్ధి లేని కన్యకలు ఎవరు, బుద్ధి గలవారు ఎవరు అన్న విషయాన్ని మాత్రము కొంచెం క్లారిటీగా మనం తెలుసుకున్నాం. ఎందుకంటే ఎందుకు సిద్ధికలు, దివిటీలు, నూనె అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడంటే, ప్రార్థన చేస్తూ ఈ యొక్క వెలుగును ధరించుకొని ఎప్పటికీ ఉండాలి. ప్రార్థన అనేది నూనెతో సమానం. ఆ యొక్క నూనెను మనము ధరించుకోవడానికి ప్రార్థన అనే నూనెను బాగా ధరించుకోవాలి. అప్పుడు ధరించుకున్నప్పుడు మనలో ఒక వెలుగు అనేది, దేవుడి యొక్క శక్తి మనలో నింపబడి మనల్ని తేజమయాన్ని చేస్తుందన్నమాట. అప్పుడు మనము ఒక పాపి దగ్గర నిలబడి ఏదన్నా మారు మనసు పొందురా నాయన అంటే పొందుతాడు. ఇది బుద్ధి గలవారు చేసే పని. బుద్ధి లేనివాడు ఏం చేస్తూ ఉన్నాడంటే, ఒక మనిషిని లోకానుసారమైన జీవితం జీవిస్తూ చర్చికి వచ్చి ఒక మనిషి దగ్గరికి వెళ్ళి నాయన నువ్వు మారంటే, నాయన ఫస్ట్ నువ్వు మారంటారు. వీడు బుద్ధి లేనివాడు. కాబట్టి దేవుడు ఎందుకు రాత్రి పగల్ని పెట్టాడు అంటే, చీకట్లో ఏమీ కనిపించదు. అందుకే ఆదికాండంలో దేవుడు అంటాడు, చీకటిలో వెలుగు ఉండేను కానీ చీకటి దాన్ని గ్రహింపకుండాను. ఆదికాండము దేవుడు అంటా ఉన్నాడు, ఇదిగో ఆదాము హవ్వలు చేసిన పాపం చాలా భయంకరమైనది, ఆ పాపం ఇప్పటికే తుడవబడలేదు, ఆ యొక్క పాపం ఇప్పటికే తుడవబడలేదు, వాటిని కడగాలంటే దేవుడే మానవుడై రావాలి, వచ్చారు.
దేవుడు మానవుడై దీనుడే ప్రజలలోకి వస్తే ప్రజలు ఏం చేశారు? ఆయనని సిలువ చేశారు. అంటే దేవుడు బుద్ధి గలవాడు, కానీ మనుషులు బుద్ధి లేని వారుగా మనం అనుకోవచ్చు కూడా. ఎందుకంటే నువ్వు సత్పురుషుడు అని ఎలా చెప్పుచున్నావు? దేవుడు ఒక్కడే కదా సత్పురుషుడు అని యేసుక్రీస్తు ఒక వాక్యంలో ప్రబోధన చేస్తూ ఉంటాడు. సత్పురుషుడు అంటే మంచివాడు. మంచితనం అనేది మనలో ఉంటే ఎప్పటికైనా ఎక్కడైనా మనకు దారులు కనిపిస్తాయి. మంచితనం అనేది మనలో లేదనుకోండి, వీడు సేవకుడే కాదంటారు. హల్లెలూయా. ఎందుకంటే ప్రియులారా, ఈ యొక్క వాక్యాన్ని మీరు వినండి. బుద్ధి లేని కన్యకలు 5 మంది ఏం చేస్తూ ఉంటారంటే రకరకాల ముచ్చట్లు పెట్టడము, వాక్యంలో చల్లార్చడము, ప్రార్థనలో చల్లార్చడము, ఇవన్నీ చేస్తూ కూడా దేవుడి యొక్క అవసరత కొరకు వారి ప్రార్థనలలో కొన్ని నెరవేరుస్తూ ఉంటాడు. దయ్యాలను వెళ్ళగొట్టడము, ఏదైనా కూడా రోగాలకు ప్రార్థన చేస్తే మంచిగా చేయడం. బుద్ధి లేని వారికి కూడా దేవుడు మాట వింటున్నాడు, కానీ పరలోక రాజ్యంలో నీకు ప్రవేశం ఉండదు. ఎందుకంటే ముసలమ్మ ముచ్చట్లు కట్టిపెట్టి దేవుడి యొక్క సువార్తను ప్రకటించు. ఏం చేస్తారు? ప్రతి ఒక్క క్షణం చర్చికి ముందుగా వచ్చిన సిస్టర్స్ కానీ బ్రదర్స్ కానీ ఏం చేస్తారంటే రకరకాల మాటలు మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు వాక్యంలో గడపరు, ప్రార్థనలో గడపరు. కాబట్టి చర్చికి వచ్చిన వాళ్ళని మాత్రము రకరకాల మాటలతో మాట్లాడుతూ ఉంటారు. దయచేసి మంచి సువార్తను ప్రకటించమని నేను చెబుతున్నాను. అందుకనే దేవుడు 10 మంది కన్యకలను మన ఒక సంఘానికి తగ్గట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. సంఘంలో 10 మంది ఉన్నారు అనుకోండి, 5 మంది బుద్ధి లేనివారు, 5 మంది బుద్ధి గలవారు ఉంటారు. కాబట్టి బుద్ధి గలవారు ఏం చేస్తారంట? ప్రార్థన చేస్తారంట, సువార్తను ప్రకటిస్తారంట, ఒకరి కోసం ఏడుస్తారంట, ఒకరి కోసము ప్రార్థన చేస్తారంట. ఎంతోమంది వేదన పడుతూ ఉంటారంట. ఎందుకు? ఎదుటివారు మారాలి, మార్పు పొందాలి, నా మాట వినింటే వాడు ఆ విధంగా పోయేటోడు కాదు కదా అని ఈ 5 మంది బుద్ధిగలవారు బుద్ధిగా ప్రార్థనలు చేస్తూ, వాక్యాలు చెబుతూ, సువార్తను ప్రకటిస్తూ, వాటికి సహాయాలు చేస్తూ, గాయాలకి కట్టుకడుతూ ఉండి బుద్ధిగా ఉండి దేవుడి యొక్క రాకడలో పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి ఒక స్ట్రాంగ్ అంటే బలమైన యొక్క హృదయాన్ని, బలమైన యొక్క వాక్యాన్ని వాళ్ళలో దాచుకుంటారు. ఈ బుద్ధి లేని వాళ్ళు వాటిని అవమానపరుస్తూ, ఎవరిని? బుద్ధి లేని వారిని, బుద్ధి గల వారిని ఈ బుద్ధి లేని వారు ఏం చేస్తారంట? అవమానపరుస్తారంట. ఎప్పుడు ఏం చెప్తావా ఆ సువార్త? కొంచెం సేపు టీ తాగుదాంరా, ఎప్పుడు ఏముందమ్మా ప్రార్థనలు చేస్తావు, ఇక్కడ ఒకసారి సినిమాకి పోదాం, ఒకసారి ఇట్లాంటి బుద్ధి లేని కన్యకలు కూడా ఎంతోమంది ఉన్నారు. కాబట్టి వాళ్ళు కూడా ఏం చేస్తూ ఉన్నారు? వాళ్ళు కూడా క్రియలు చేస్తూ అన్నీ చేస్తూ పరలోక రాజ్యం దగ్గరికి పోతారు, కానీ అక్కడ వాళ్ళకు ప్రవేశం లేదు. ఎందుకంటే దేవుడికి నువ్వు నిష్టగా ఉండి ప్రార్థన చేసేది ఒకటే కావాలి. నిష్టగా సత్యమునే అనుసరించి నడిచేది కావాలి. అబద్ధాలు కూడా ఆడకూడదు. అందుకే మోసేకు 10 రాతి పలకలను ఇచ్చాడు. ఎందుకు? బుద్ధిగా ఉండడానికే. ఈ ప్రజలందరూ ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటే, తెలియక నాశనం అయిపోతూ ఉంటే, బొమ్మలకు నమస్కారం చేస్తూ ఉంటే, ఈయన ఏం చేశాడు? మోసే దేవుడు సినాయి పర్వతం మీదకి పిలిచి, నీకు 10 ఆజ్ఞలు దేవుడు ఇచ్చాడు, ఈ విధంగా మనుషుల్ని నడిపించు. ఏంటి ఆ ఆజ్ఞలు అంటే, మనం న్యాయాధిపతులు 20 అధ్యాయంలో మనం చూసుకోవచ్చు. ఎందుకంటే నిర్గమకాండం 20 అధ్యాయంలో మనం చూసుకోవచ్చు. కాబట్టి దేవుడు అంటూ ఉన్నాడు, మన జీవితంలో ఏదైనా కూడా కోల్పోకూడదు. ఈ యొక్క వాక్యాన్ని ఏమిటి ఆ యొక్క వాక్యాలు అంటే కదా, మొదటిగా నీ తండ్రి అయిన దేవుని ఆత్మతో సత్యముతోనే ఆరాధించాలి. నీ యొక్క నరహత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు, దొంగిలకూడదు. ఈ యొక్క మాటలన్నీ కూడా మనకు దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఇవి లేనప్పుడు నువ్వు బుద్ధిలు గల వాడికి ఎట్లా అవుతావు? ప్రతి ఒక్కరిని ప్రేమించాలి, ప్రతి ఒక్కరితో సహవాసం చేయాలి, ప్రజలలోకి వెళ్ళాలి, సువార్తను ప్రకటించాలి. కాబట్టి దేవుడు అంటూ ఉన్నాడు, నీ ఇష్టానుసారంగా ప్రతి ఒక్కరి జీవితాలలో కదా నువ్వు ఏం చేస్తున్నావు? నువ్వు వెలుగు నింపుతున్నావు. దుష్టుడు ఏం చేస్తూ ఉన్నాడు? నీ యొక్క మాటల్ని కూడా సరిపోనివాడుగా ఏం చేస్తున్నాడు? నాశనమే నిన్ను కోరుతూ ఉంటాడు. కాబట్టి అటువంటి వారిని మనం పట్టించుకోకుండా మన జీవితంలో దేవుడి యొక్క వాక్యాన్ని చూస్తూ మనము ధ్యానిస్తూ నడుద్దాం. దేవుడి యొక్క వాక్యాన్ని దీవించునుగాక. మీ యొక్క వాక్యం మీకు నచ్చితే మీరు లైక్ చేయాలన్నదే నా కోరిక. దేవుడి యొక్క పేరు మీద ఒక లైక్ చేసి మీరు ప్రార్థనలో ఉంచండి. దేవుడు మనల్ని, నిన్ను నన్ను కూడా దీవించునుగాక. ఆమెన్.